జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తల దేవుడు, సర్వాధికారైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తాను చెప్పిన బోధన లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. ఈరోజు భూలోకంలో బతుకున్న స్త్రీలందరికీ చదవండి, భూలోకంలో బతుకున్న పురుషులందరికీ చదివి మారు మనసు పొంది ప్రభువుని యేసుక్రీస్తు దేవుని మాటను గౌరవించి లోపడి అనుసరించిన వెడల నిత్య జీవము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనం, 14వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్న మాట, మీరు పగటి విందు చేసినా రాత్రి విందు చేసినా మీ ముఖ్య స్నేహితులను పిలవద్దు, మీ చుట్టాలను పిలవద్దు, మీ పొరుగు వారిని పిలవద్దు, మీ బంధువులను దోస్తులను పిలవద్దు. మీరు పగటి విందు చేసినా రాత్రి విందు చేసినా పేదవాళ్ళని పిలవండి, బీదోళ్ళని పిలవండి, బీదోళ్ళని పిలవండి, దిక్కుముక్కు లేని వారిని పిలవండి, మీకు చుట్టాలు కాని వారిని పిలవండి, ఎవరిని అడక తిన వారిని పిలవండి, బిచ్చగాళ్ళని పిలవండి, కుంటలను పిలవండి, గుడ్డోళ్ళని పిలవండి, మూగలను పిలవండి, శౌఠలను పిలవండి, వికలాంగులను పిలవండి, దిక్కులేని దళితులను పిలవండి, దిక్కులేని తల్లిదండ్రులని పిల్లల్ని పిలవండి. యేసుక్రీస్తు దేవుడు ఈరోజు బతికున్న భూలోకంలో బతుకున్న మనుషులకు సృష్టికర్తన దేవుడు క్రీస్తు బోధించను. దేవునికి మహిమ కలుగునుగాక. పగటి విందు చేసినా రాత్రి విందు చేసిన, నువ్వు పెళ్లి విందు చేసినా, ఎంగేజ్మెంట్ విందు చేసినా, నలుగు విందు చేసినా, లేదు చిన్న పుట్టినరోజు విందు చేసినా, మరి నువ్వు క్రిస్మస్ పండుగ విందు చేసినా, పునరుత్థాన పండుగ విందు చేసినా, జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం పండుగ విందు చేసినా, నువ్వు ఎలాంటి విందు ఆహారాలు స్పెషల్ వంటలు చేసావు అంటే రోజు వండుకొని తినే పప్పన్నము, కూరగాయలన్నము చేసినప్పుడు కాదు, స్పెషల్గా నువ్వు విందు చేసుకుంటాం కదా. ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటాం, పెళ్లి రోజులు చేసుకుంటాం, రిటైర్మెంట్ రోజులు చేసుకుంటాం, ఇల్లు ఫంక్షన్లు చేసుకుంటాం, రకరకాలైన దావతు, రకరకాలైన ఫంక్షన్లు, రకరకాలైన విందు భోజనాలు చేసుకుంటాం. ఆ విందు భోజనాలు చేసుకున్నప్పుడు మనం ఏవైతే స్పెషల్ వంటలు చేసుకుంటామో అప్పుడంట పేదవారిని, బీదవారిని, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, వికలాంగులని ఆ విందుకి పిలుచుకొని వాళ్ళకి భోజనం పెడితే మనకి దీవెన, ఈ ఫంక్షన్ చేసిన వారికి దీవెన, ఆశీర్వాదం, ప్రతిఫలం వస్తుందని యేసు ప్రభు దేవుడు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మటుకు ఏం చేస్తున్నారండి, పెద్దోళ్ళని పిలుస్తారు. పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఫంక్షన్లు చేసుకున్నా, ఎవరిని చేస్తే బాగా ధనవంతులని, కలెక్టర్లని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎస్పీలని, ఉద్యోగస్తులని, ఆస్తిపాస్తులు ఉండాలని, కార్లు బంగ్లాలు ఉండాలని, సూటు బూటు ఉండాలని, పట్టు చీరలు, బంగారు నగలు ఉన్న వారిని వాళ్ళని చూసి పిలుచుకొస్తారు విందుకి. ఖచ్చితంగా నువ్వు రావాలి మేడం, ఖచ్చితంగా నువ్వు రావాలి సార్, ఖచ్చితంగా నువ్వు రావాలి మేడం, నువ్వు వస్తే మాకు మేలు మేడం, నువ్వు వస్తే మాకు గౌరవం మేడం. పెద్ద వాళ్ళు వచ్చిండ్రి వాళ్ళ పెళ్లి విందుకి, పెద్ద వాళ్ళు వచ్చిర్రి వాళ్ళ పుట్టినరోజుకి, వాళ్ళ విల్లోపనికి పెద్ద ధనవంతులు వచ్చారు. కార్లు, అబ్బా ఎంత పెద్ద కార్లు వేసుకొని వచ్చారు, చూటు బూటు వేసుకొని వచ్చారు, పట్టు చీరలు, బంగారు నగలు వేసుకొని కోటీశ్వరులు వచ్చారండి వాళ్ళ ఇల్లు పనికి అని మంది చెప్పుకోవటానికి పిలుచుకుంటున్నారండి. పేదోళ్ళైనా సరే, పేద క్రైస్తవులైనా సరే అప్పో సొప్పో చేసి విందు గ్రాండ్గా చేయాలా, ఫంక్షన్ గ్రాండ్గా చేయాలా, పెళ్లి గ్రౌండ్గా చేయాలా, హైలైట్గా చేయాలా అనిపించుకోవటానికి 30 తిప్పలు పడుతున్నారు భూలోకంలో బతుకున్న క్రైస్తవులు. ఈరోజు బతుకున్న క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొంది ప్రభువుని యేసుక్రీస్తు మాటని గౌరవించండి, ప్రభువుని యేసుక్రీస్తు మాట ప్రకారంగా జీవించండి. జీవించినడలా నువ్వు ధన్యుడవు, పునరుత్థానములో నువ్వు పాలుంటుందని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం చదవండి. 3 వచనాలు చదవండి, ఎలాగుంటుందో చూడండి. కనుక ఒక్కొక్క ఆయన అంటాడు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను 10 సార్లు చదివానని గర్వపడతారు క్రైస్తవులు. కానీ మీరు ఈ వాక్యం తెలుసా?
యేసుక్రీస్తు దేవుడు బోధించిన వాక్యం తెలుసా? భూమి ఆకాశము కలగజేసి సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు 2024 సంవత్సరాల కిందట సాధారణ మానవ శరీరం ధరించుకొని వచ్చి ప్రపంచంలో మనుషులందరికీ బోధించాడు. అన్ని విందులను చూశాడు, అన్ని ఫంక్షన్లను చూశాడు. ఆయన చూసే బోధించాడు. ఆయన పేదలనికి పిలిచి భోజనం పెట్టాడు, ఆకలి ఉన్న వారికి భోజనం పెట్టాడు, ఆకలితో అల్లాడే వారికి మంచి భోజనం పెట్టాడు. సద్దనము తిని మాడిసిక్కలు తిని పాడేసిన ఆనందం తిని వాళ్ళు బాధపడుతుంటారు. చూడు, ఈ భూలోకంలో మనుషులందరూ కూడా క్రీస్తు స్వరూపం కలిగిన మనుష్యులు. పై రూపాలను చూసి మనుషులను ఫంక్షన్లు పిలవకండి. సూటు బూటు చూసి బట్టలు లేకున్నా సరే, కాలికి చెప్పులు లేకున్నా సరే, తలకు నూనె లేకున్నా సరే అలాంటి పేదవారిని పిలుచుకోండి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఫంక్షన్లకి, విందులకి, పుట్టినరోజులకు, అన్ని కార్యక్రమాలకి విందు చేసినప్పుడు, ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళని పిలుచుకుంటే దీవెన, ఆశీర్వాదం, నిత్య జీవం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యము దొరుకుతుంది భూలోకంలో ఉన్న స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని వాక్యం వింటున్నారా, సచ్చిన కాడ వింటున్నారు, పుట్టిన కాడ వింటున్నారు, పెళ్ళిళ్ళు వింటున్నారు, టీవీలలో వింటున్నారు, ఆ చర్చి ఆరాధనలు వింటున్నారు, అనేకమైన కూడికలలో దేవుని వాక్యం వింటున్నారు, విడిచిపెడుతున్నారు. అది కాదండి, యేసుక్రీస్తు దేవుని వాక్యముని విని దాన్ని మనము అనుసరించాలి. విని యేసు ప్రభు చెప్పినట్టుగా కానీ నువ్వు జీవించి నడిస్తే దేవుని వాక్యాన్ని గౌరవించినట్టు, యేసుక్రీస్తు దేవుని మాటను ప్రేమించి ఆయన నామాన్ని హెచ్చించినట్టు దేవునికి మహిమ కలిగిన గాక. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తున్నారా క్రైస్తవులారా, సువార్థికులారా, సంఘ నాయకులారా, సంఘ పెద్దలారా, రెవరెండు, బిషప్, పెద్ద సేవకుడిని అతిశయపడుతున్నవారు, పెద్ద చర్చి, పెద్ద సంఘం అని గర్వపడుతున్న మనుషులారా, మారు మనస్సు పొందండి. మారు మనస్సు. ఒక ఆయన పెద్ద పాస్టర్ ఏం చేసిందంటే ముఖ్యమంత్రి దొరికొచ్చుకున్నాడండి పుట్టినరోజుకి. పెద్ద పాస్టర్, మన 2 రాష్ట్రాల్లో పెద్ద పాస్టర్, తెలంగాణ ఆంధ్రలో గొప్ప పాస్టరు, పెద్ద ధనవంతుడైన పాస్టరు. ఆయన పుట్టినరోజుకి ఏం చేశాడు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పుట్టినరోజు పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకోవడం మంచిదే, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించడం మంచిదే, పిలుచుకోవడం మంచిదే. కానీ ఆయనతో పాటు కూడా కుంటలను పిలిచండి, ముఖ్యమంత్రితో పాటు గుడ్డలను పిలిచండి, బిచ్చగాళ్ళని పిలిచండి, తిండి లేని వారిని పిలిచండి, బట్ట లేని వారిని పిలిచండి, అడక తిన వారిని కూడా పిలిచండి. అప్పుడు దేవుని గౌరవించినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పై రూపాలు చూడకండి, ఆస్తుపాతులు చూడకండి, అందసందం చూడకండి. మనిషి రూపము చూడండి. మనిషి రూపం, స్త్రీ రూపమైన, పురుషుని రూపమైన, సృష్టికర్తన దేవుని పోలిక, సృష్టికర్త దేవుని స్వరూపం. ఆ శరీరాన్ని బట్టి, మనిషి రూపాన్ని బట్టి గౌరవించి విందుకి పిలవండి. యేసు ప్రభు సంతోషపడతాడు, యేసు ప్రభు ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బట్టలు, కార్లు, బంగ్లు, పై రూపాలు చూడకండి. యేసు ప్రభు అన్నాడు, నేను ఆకలి కొంటే మీరు అన్నం పెట్టారు, నేను దాహం కొంటే మీరు నాకు దాహం ఇచ్చారంటే. నీవెప్పుడు ప్రభు, మీలో ఒకరికి నువ్వు అలాగే చేస్తూ కనుక, ఆకలి ఉన్న వారికి నువ్వు అన్నం పెడుతూ కనుక నాకు అన్నం పెడుతుంది, దాహం ఉన్న వారికి నువ్వు నీళ్ళు ఇస్తూ కనుక నాకు నీళ్ళు ఇస్తుంది. కాబట్టి ప్రతిఫలం వస్తుందని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు సెలవిచ్చాడు. ఫస్ట్ ఈరోజు బతుకున్న పాస్టర్లు, భూలోకంలో బతుకున్న పాస్టర్లు, భూలోకంలో ఈరోజు బతుకున్న సువార్థికులు, భూలోకంలో బతుకున్న సంఘ నాయకులు, సంఘ పెద్దలు అందరూ మారు మనస్సు పొంది యేసుక్రీస్తు దేవుని వాక్యం చేస్తారా? లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం. మీరు పగటి విందు చేసిన, రాత్రి విందు చేసిన మీ ముఖ్య స్నేహితులను పిలవకండి, బంధువులను పిలవకండి, పొరుగు వారిని పిలవకండి. మీరు పగటి విందు చేసిన, రాత్రి విందు చేసిన, కుంటి వారిని పిలవండి, గుడ్డి వారిని పిలవండి, మగవారిని పిలవండి, పేదలను పిలిచండి, అడక తిన వారిని పిలిచి ఆ విందులో వాళ్ళతో కలిసి భోంచేయండి. వాళ్ళని కలుపుకొని భోజనం చేస్తే మనకి దీవెన, ఆశీర్వాదం, ప్రతిఫలము, పరలోక రాజ్యము దొరుకుతుంది, దేవుని రాజ్యము దొరుకుతుంది, నిత్య రాజ్యము దొరుకుతుందని ప్రభు అయిన క్రీస్తు సెలవిచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, భూమి ఆకాశం గతించిన కానీ నా మాట మేధాత్రము గతించదు. బైబిల్ రాబడిన మాట ఒక పొల్లు సున్న తప్పిపోదు. ఇది యేసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించిన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రెండో రాకడ త్వరగా రానించున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రెండో రాకడ రాబోతున్నాడు. క్రైస్తవులారా మారండి, క్రైస్తవులారా
మనసు మార్చుకోనండి క్రైస్తవులారా, బుద్ధి మార్చుకోనండి క్రైస్తవులారా, ప్రవర్తన మార్చుకోనండి క్రైస్తవులారా, ఆలోచన మార్చుకొని యేసు ప్రభుని నమ్ముకున్నారా? యేసు ప్రభు నామములో బాప్తిసం పొందారా? యేసు ప్రభు శరీరం ప్రభు బల్ల తీసుకుంటున్నారా? అపోస్తుల బోధ, సావాసము, రొట్టె విష్ట, ప్రార్థన చేస్తే ఎడతెగ ఉన్నారా? యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు రక్తం తీసుకుంటున్నారా? ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నారా? అందరికి కూడా జాగ్రత్త సుమే. యేసుక్రీస్తు దేవుడు చూచుచున్న దేవుడు, యేసుక్రీస్తు దేవుడు వింటున్న దేవుడు కనుక ఆయన మాటను గౌరవించండి. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదవండి. బతుకున్న పాస్టర్లు ఫస్ట్ మారు మనసు మంది మీ పిల్లల పెళ్ళిళ్ళకి కుంటలు గుడ్డలు బిచ్చగ్రంథాలు కొచ్చుకోండి. పాస్టర్లారా, మీ బిడ్డల పెళ్ళిళ్ళకి, మీ కొడుకుల పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పెద్ద పెద్ద ఫంక్షన్లు పెట్టి పెద్ద పెద్ద ఫంక్షన్లు తీసుకొని బీదలని పిలవండి. కోటీశ్వరులు పిలవకండి, ధనవంతులు పిలవకండి, ఉద్యోగస్తులు పిలవకండి, ఆస్తిపాతులను పిలవకండి, కార్లు బంగ్లను పిలవకండి, సూటు బూటు ఉన్న వాళ్ళని పిలవకండి, పట్టు చీరలు నగలున్న వాళ్ళని పిలవకండి, భూమి ఆస్తున్న వారిని పిలవకండి. దీవెన రాదు, దీవెన రాదు. మీ పిల్లలు, పెళ్ళైన పిల్లలకి దీవెన రావాలా, ఆశీర్వాదం రావాలా, ఆనందం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు చెప్పినట్టుగా చేయండి. పగటి విందు చేసిన, రాత్రి విందు చేసిన, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, బీదవారిని, బిచ్చగాలని, బట్టలు లేనోళ్ళని, కాళ్ళకి చెప్పులు లేనోళ్ళని, పాస్తులు లేనోళ్ళని, అడక్కతిన వారిని పిలుచుకుంటే పెళ్లిలో ఉన్న వధువరులకి, కొత్త దంపతులకి దీవెన, ఆశీర్వాదము, ప్రతిఫలం వస్తుందని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. మనము పునరుత్థానములో పాలి భాగస్థలమంట. పునరుత్థానం, యేసుక్రీస్తు దేవుని పునరుత్థానములో నీవు నేను ఉండాలంటే యేసు ప్రభు చెప్పినట్టుగా చేయాలి, క్రియ రూపంగా చేయాలి. క్రియ లేని విశ్వాసము మృతము, చచ్చినలతో సమానం. క్రైస్తవులారా, సౌకులారా, తోటి జత పని వారులారా, పాస్టర్లారా, ఈరోజు బతుకున్న భూలోకంలో బతుకున్న పాస్టర్లందరూ కూడా మారు మనసు పొంది గుడ్డలని, కుంటలని, పేదలని క్రిస్మస్ పండుగ తీసుకురండి, క్రిస్మస్ పండుగ పిలుచుకోనండి, క్రిస్మస్ సెలబ్రేషన్ పిలుచుకోనండి, క్రిస్మస్ ఆరాధన పిలుచుకోనండి. వాళ్ళని పిలుచుకొని క్రిస్మస్ పండుగ చేస్తే క్రీస్తు ఆరాధిస్తాడు, లోకరక్షకుడనే క్రీస్తు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చదువుతున్నారా? లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం స్పష్టంగా చదవండి. భూలోకంలో బతుకున్న సేవకులందరూ చదివి మారు మనసు పొందండి, క్రైస్తవులందరూ చదివి మారు మనసు పొందండి, బతుకున్న స్త్రీలందరూ చదివి మారు మనసు పొందండి, బతుకున్న పురుషులందరూ చదివి మారు మనసు పొందండి. యేసుక్రీస్తు దేవుడు ఎప్పుడైనా రావచ్చు, నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. యేసు ప్రభు వచ్చేదానికి దినము టైం లేదు, నువ్వు నేను చనిపోవడానికి దినము తారీఖు లేదు, ఏ టైం అయినా చనిపోవచ్చు. బతుకున్నప్పుడే బ్రతుకును మార్చుకో, బ్రతుకున్నాగానే ఆలోచన మార్చుకొని క్రీస్తు బోధన అనుసరించు, క్రీస్తు వాక్యాన్ని గౌరవించు, నడుచుకుంటే యేసు ప్రభు దేవుని సేవకుడు అపొస్తలుడైన పౌలున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోమని సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చేస్తున్నానండి యేసు ప్రభు చెప్పిన బోధ, యేసు ప్రభు చేసిన వాక్యాన్ని గౌరవించి నేను చేస్తున్నా కాబట్టి మీకు బోధిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా జాగ్రత్తగా ఈరోజు సృష్టికర్తన దేవుని వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. మీరు పగటి విందు చేసిన, రాత్రి విందు చేసిన, మీరు ముఖ్య స్నేహితులను, బంధువులను, ధనవంతులను పిలుచుకున్న వద్దు అని యేసు ప్రభు చెప్పాను. యేసు ప్రభు వద్దనేది చేస్తే పాతాళానికి వెళ్తారు మనుషులు. యేసు ప్రభు వద్దనే చేస్తే నరకానికి వెళ్తారు మనుషులు. యేసు ప్రభు వద్దనే చేస్తే అగ్నిగుండానికి వెళ్తారు దేవుని సేవకులు అయినా సరే, సంఘ పెద్దలైనా సరే. దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము కావాలా, నిత్య రాజ్యము కావాలా, పరలోక రాజ్యము కావాలా, ఈ భూలోకములో ఆరోగ్యము కావాలా, ఆనందము కావాలా, సంతోషము కావాలా, సమాధానము కావాలా, దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా, మేలు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి నడుచుకుంటేనే దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథము నుంచి 14వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని విని మార్చుకోండి.
కనుక యేసు ప్రభు దేవుడు సెలవిచ్చెను. యేసు ప్రభు వారు దేవుడు సెలవిచ్చిన బోధ విని చెయ్యండి. నేను చేస్తున్నా, మీరు చేయండి. భూలోకంలో మనుషులందరూ మారు మనసు పొందండి. యేసుక్రీస్తు దేవుడు రెండో రాకడ త్వరగా రానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.